రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి నేపథ్యంలో ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తాజాగా పశ్చిమాసియాలోని 27 అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడులకు దిగింది. దీంతో పలు దేశాల్లో భారీగా పేలుళ్లు జరిగాయి. ఇక ఇరాన్కు చెందిన IRGC దళాలు నిన్నటి నుంచి 6వసారి పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై దాడులు నిర్వహించాయి. ఇక ఈ నేపథ్యంలో ఇరాన్ స్పీకర్ అమెరికా, ఇజ్రాయెల్లకు వార్నింగ్ ఇచ్చారు. ఇక మా నుంచి తప్పించుకోలేరు అంటూ హెచ్చరించింది. మొత్తం 27 బేస్లను లక్ష్యంగా చేసుకున్నట్లు IRGC వెల్లడించింది. ఇక వీటిలో ఇజ్రాయెల్లోని టెల్నోప్ ఎయిర్ బేస్, ఇజ్రాయెల్ ఆర్మీ ప్రధాన కార్యాలయం హాకిరియా కూడా ఉన్నాయి. దీంతో పాటు ఇజ్రాయెల్లోని రక్షణ రంగ ఫ్యాక్టరీలను కూడా ఇరాన్ టార్గెట్ చేసుకుంది. ఖతార్ గగనతలం ఆదివారం ఉదయం 7:30 సమయంలో పేలుళ్లతో దద్దరిల్లింది. దాని రాజధాని దోహాలో మొత్తం 11 పేలుళ్లు జరిగాయి. ఇక మరోవైపు ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగుతూనే ఉన్నాయి. ఇక దుబాయ్లో 3 భారీ పేలుళ్లు సంభవించాయి. ఉదయం 8:15 సమయంలో ఇవి చోటు చేసుకున్నాయి. ఇక ఇరాన్ ప్రయోగించిన ఆయుధాలను ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు గగనతలంలోనే పేల్చేసినట్లు తెలుస్తోంది. ఇక శకలాలు కూలడంతో దుబాయ్లో అత్యంత రద్దీగా ఉండే జబిల్ ఆలీ పోర్టులో భారీగా మంటలు చెలరేగాయి. మరోవైపు అమెరికా నౌకలకు ముందడుగు సరఫరా చేసే MSP షిప్ పై 4 డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇక దీనిని ఆపరేషన్ ట్రూ ప్రామిస్ లో భాగంగా చేపట్టినట్లు వెల్లడించింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో బహ్రెయిన్ కూడా ప్రజలను అప్రమత్తం చేసింది. సైరన్లు మోగిన వెంటనే సమీపంలోని సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించింది. ఇక ఇరాక్లోని ఇర్బిల్ ఎయిర్పోర్టుపై దాడి జరిగింది. దీంతో భారీగా పొగ, మంటలు వ్యాపించాయి. ఇక బాగ్దాద్లోని గ్రీన్ జోన్ సమీపంలో తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. ఇరాన్ అధినేత ఖమేనీ మృతి నేపథ్యంలో ఇవి తలెత్తాయి.